కరడుగట్టిన గ్యాంగ్స్టర్ అయూబ్ ఖాన్పై హైదరాబాద్ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, దాడులతో రెచ్చిపోతూ వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన కిరాతకుడి ఆటలు ఇక సాగనివ్వబోమనే సంకేతం ఇచ్చారు. ఇక మీదట ఇంకెవరూ ఇలాంటి ఆగడాలకు పాల్పడకుండా గట్టి చర్యలు చేపట్టారు. అయూబ్ ఖాన్ పాత బస్తీకి చెందిన ఓ మాజీ సైనికుడి కుమారుడు. 16వ ఏటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం ప్రారంభించాడు. 1989లో హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీకి పాల్పడ్డాడు. 1990లో శాలిబండ, హుస్సేనీ ఆలం 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో 6గురిని క్రూరంగా హత్య చేశాడు. 1991లో కామట్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో మరొకరి హత్యకు పాల్పడ్డాడు. కత్తులు, డ్రాగర్లతో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవాడు. అయూబ్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకే కాకుండా కనీసం సాక్ష్యం చెప్పేందుకైనా బాధితులు ముందుకొచ్చేవారు కాదు. అయూబ్ ఖాన్పై 13 హత్యలు, 8 హత్యాయత్నం, 4 టాడా, 13 ఆయుధ చట్టం కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు మాదక ద్రవ్యాలు, దోపిడీ, దొమ్మిల కింద మొత్తం 68 కేసులున్నాయి. వాటిలో 56 కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడం వల్ల అయూబ్ బయటపడ్డాడు. 2 కేసుల్లో శిక్ష పడగా మరో 8 కేసులు విచారణకు రావాల్సి ఉంది. 1992, 2007లో 2 సార్లు పోలీసులపై దాడులకు దిగి తప్పించుకుని పారిపోయాడు. 2002లో మన్నన్ ఘోరే అనే న్యాయవాదిని అయూబ్ క్రూరంగా హతమార్చాడు. ఇదే కేసులో అయూబ్తో పాటు అతని అనుచరులను హుస్సేనీ ఆలం పోలీసులు అరెస్టు చేశారు. 2 సంవత్సరాలు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అయూబ్ 2005 ఫిబ్రవరి 25న విడుదలయ్యాడు. జైల్లో ఉండగానే ముఠా ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించాడు. 2006 వరకు స్థిరాస్తి వ్యాపారం బాగా రాణిస్తున్న సమయంలో అనుచరులతో కలిసి ప్రైవేటు పంచాయతీలు చేస్తూ భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. జైలు నుంచి బయటకొచ్చాక న్యాయవాది హత్య కేసులో సాక్షులను చంపేందుకు యత్నించాడు. రెయిన్ బజార్కు చెందిన గౌసుద్దీన్, రఫీక్ బిన్లను హతమార్చాడు. 2008లో అయూబ్ను అరెస్టు చేసిన పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఇటీవల కాలం వరకు అతను చేసిన దాదాగిరిలు, సెటిల్మెంట్లో అలా బాధితులను అందరినీ కూడా వివరాలు తీసుకుని అతన్ని త్వరితగతిన షార్ట్ షీట్లు పెట్టి వాళ్ళ యొక్క త్వరగా యొక్క తీర్పులు చట్ట ప్రకారం శిక్షించేలాగా హైదరాబాద్ పోలీసు పనిచేస్తుంది. రౌడీజం ఏ రూపంలో ఉన్నా ఎటువంటి ల్యాండ్ గ్రాబింగ్, సెటిల్మెంట్లోకి వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ను కూడా స్పేర్ చేసేది లేదు, ఉపేక్షించేది లేదు. వాళ్ళపై పీడీ యాక్ట్లు పెడతాం. న్యాయవాది హత్య కేసులో నేరస్తుడిగా 2010లో నిర్ధారణ కావడంతో అయూబ్తో పాటు అతని 3 అనుచరులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. చెర్లపల్లి జైలు, వైజాగ్ కేంద్ర కారాగారాల్లో శిక్ష అనుభవిస్తూ ఉండగా హైకోర్టులో అప్పీలుకు వెళ్లి 2014లో అయూబ్ నిర్దోషిగా విడుదలయ్యాడు. ఇదే కేసులో అప్పీలుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు అతనిపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు. ఇది పసిగట్టిన అయూబ్ నకిలీ పాస్పోర్టుతో సౌదీకి పారిపోయాడు. ముంబై, కోల్కతా, నాగపూర్ విమానాశ్రయాల మీదుగా రాకపోకలు సాగిస్తూ పెద్ద ఎత్తున బంగారం అక్రమ రవాణా దందా సాగించాడు. ఇటీవల అయూబ్ను అరెస్ట్ చేసిన పోలీసులు పీడీ చట్టం ప్రయోగించి అతని ఆటలు సాగనివ్వబోమనే సంకేతమిచ్చారు.